హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఏం టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము అనేది. మనము కరెంట్గా ఇప్పుడు నడుస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి. ఒకప్పుడు గోల్డ్, సిల్వర్ అంటే మనము చీప్గా ఇన్ ద సెన్స్ చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది, దానికి ఎక్కువ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు అని అనుకున్నాము. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సిల్వర్ కూడా ఒకటేసారి హైకి వెళ్ళిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగిపోయింది కదా. అసలు మీరు ఏమైనా ఇమాజిన్ చేసుకున్నారా అలా హై ఒకటేసారి అవుతుందని? నేనైతే ఇమాజిన్ చేసుకోలేదు. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అంటే, నా మ్యారేజ్ నాది మ్యారేజ్ వచ్చేసి 2024 నవంబర్లో అయిందనమాట. అప్పుడు జస్ట్ గోల్డ్ రేట్ ఎంత ఉంది, జస్ట్ అంటున్నా అంటే 80,000 కూడా ఎక్కువనే. బట్ ఇప్పుడున్న దాంతో కంపేర్ చేసుకుంటే అప్పటిది తక్కువ అనిపిస్తుంది కదా. సో అందుకు నేను జస్ట్ అన్నాను, 80,000 కూడా చాలా పెద్ద అమౌంటే. 80,000 ఉండేది, బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా 1 lakh చేంజ్ ఈక్వల్ టు 2 lakhs ఉంది. అసలు మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా అంటే చాలా కష్టము. అంటే ఎవరైనా గర్ల్స్ మ్యారేజ్ చేయాలి వాళ్ళకి అంటే చాలా కష్టం వాళ్ళకి. దే కాంట్ ఇన్వెస్ట్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఫర్ గోల్డ్ అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు గోల్డ్ మీద లేదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికీ పోదు. అది ఎప్పటికీ మనకి ఇప్పుడు సపోజ్ మనం ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్కి ల్యాండ్ కొందాము, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఒక 100 రూపీస్కి ల్యాండ్ కొన్నాం అనుకోండి ఈ ఇయర్లో 2026లో. ఆ 2027లో 90 రూపీస్ అవుతుందా? అవ్వదు కదా. అది ఇంకెక్కువనే అవుతుంది. అంటారు కదా, ల్యాండ్ మీద పెట్టింది, గోల్డ్ మీద పెట్టింది ఎక్కడికి పోదు అని. అది నేను నమ్ముతాను అనమాట. మీలో ఎంతమంది నమ్ముతారు నాకు చెప్పండి. 90sలో అంటే మన మదర్స్ జనరేషన్స్లో, మన పేరెంట్స్ జనరేషన్స్లో చూసుకున్నట్టయితే అప్పుడు 4,000 5,000 అలా ఉండే ఉంటారు. బట్ అప్పుడు ఏంటి అంటే అందరికీ అంత మెచ్యూరిటీ లేదనమాట. అంటే దీని మీద ఇన్వెస్ట్ చేయాలి, దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ఫ్యూచర్లో గ్రోత్ వస్తుంది అట్లానే అందరికీ అంత మెచ్యూర్ లేదు. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. ఎందుకంటే ఆ టైంలో అన్ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండేది అండ్ అట్లా ఉండేది అనమాట. ఉన్నా కూడా వాళ్ళకి అంటే అమౌంట్ ఉండేవి కానీ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, దేని మీద పెడితే మనకి ఫ్యూచర్ ప్రాఫిట్ వస్తుంది అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరికీ ఐడియాస్ ఉన్నాయి, అందరికీ గోల్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఉన్నంత క్యాష్లో ఎక్కడ ఎలా పెట్టాలో అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం కన్ఫ్యూజన్లో ఉన్నాము అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది నేను అందరికీ ఇదే ఉంటుందని నేను చెప్పట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ మీతో నేను షేర్ చేసుకున్నాను. 90sలో అంత ఉండేది, ఇంకా నా మ్యారేజ్ టైంలో 80 ఉండేది అని చెప్పాను కదా. మేము కూడా ఇక్కడ మిస్టేక్ చేసాము. ఏంటి అంటే సడన్గా ఇంత గోల్డ్ రేట్ పెరుగుతుందని ఎవ్వరు అని అనుకోరు కదా. అప్పుడు మేము ఏం చేసాము, సర్లే తర్వాత చూద్దాంలే అని అనుకొని తీసుకోలేదు గోల్డ్. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు చూస్తే నాది 2024 నవంబర్, అది కూడా 2025 ఎండింగ్ అనమాట. అంటే 1 yearలోనే ఆల్మోస్ట్ ట్రిపుల్ పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తే అసలు ఏంటి గోల్డ్ రేట్ ఇంత సడన్గా ఇంత పెరిగిపోయిందా అని అనిపిస్తుంది. కానీ ఎవరని ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ అంతే. మనం షేర్ మార్కెట్స్ అవన్నీ అంటారు కదా, వాటి మీద నాలెడ్జ్ ఉండాలి అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇవంతా నేను చెప్పేది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అనేది నాకు చెప్పండి. అంటే నేనేమనుకుంటానంటే, సపోజ్ మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఓన్ 100 రూపీస్ ఉంటే దాంట్లో 70% మన బేసిక్ థింగ్స్, మన ఎంజాయ్మెంట్ ఏమైనా అనుకోండి, అంటే 30% సేవింగ్స్కి ఇన్వెస్ట్ చేయాలి. సేవింగ్స్కి ఇన్వెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 year 2 yearsలోనే మనకి అవ్వాలి అట్లా ఉండదు. దానికి ఇయర్స్ పడుతుంది. మనకి హెల్ప్ కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ ఈ మధ్య లోన్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి. బట్ అవన్నీ అంత ఈజీ, నోట్తో చెప్పినంత ఈజీ కాదు. కానీ ఇవన్నిటికీ ప్లానింగ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి అని నాకు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అన్నీ నేను ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే కరెంట్ సిచ్యువేషన్ అదే నడుస్తుంది కదా బడ్జెట్ది. మీరేమనుకుంటున్నారు, ఎంతవరకు తగ్గితే బాగుంటుంది అని అనుకుంటున్నారు, ఎంతవరకు తగ్గితే ఇంకా అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇది యూజ్ అవుతుంది కదా నాకు కూడా, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని. అంటే నాకంటే మీ థాట్స్ ఇంకా బాగుండొచ్చు, ఇంకా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు ఒక్కదానికే కాదు కదా, చాలామంది చూస్తారేమో కదా. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నాకు మీలో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నాకు కొత్త కొత్త కంటెంట్స్తో రావాలని ఉంటుంది కదా, నాకు ఒక మోటివేషన్ పర్పస్ అనమాట. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఓకే నేను ఇంకా కొత్త వీడియోస్ తీయాలి, ఇంకా కొత్త కంటెంట్స్తో రావాలని ఉంటుంది కదా అలా. సో ఇవాళకి ఈ వీడియో అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీలో ఎట్లా అనుకుంటున్నారు ఏంటి చెప్పండి. నేనైతే ఇలా అనుకున్నాను అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ మీద, సిల్వర్ నాకు అంత ఐడియా లేదు బట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అయితే ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను.